ప్రార్థన. మహోన్నతుడవగు మా తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. గత 2 దినములు సభలను విజయవంతంగా ముగించుకోగలిగాం మీ కృపను బట్టి. తిరిగి నేటి దినము కూడా నాయన ఉన్నతమైన మీ జ్ఞానమును లేఖనముల నుంచి పరిశోధనాత్మకంగా తెలుసుకొనుటకు మేమంతా ప్రయత్నపడుచుండగా మాకు సహాయం చేయండి. వినబడుతున్న మాటలను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, మీ మాటకు అవిధేయత చూపి శాపగ్రస్తులం కాకుండా మా మనస్సులను బ్రతుకులను మార్చుకొని మీకిష్టలుగా జీవించి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు. బాల్యం ఎంత ముఖ్యమైనదో, దాని అవసరత ఏముందో నిన్నటి దినం మనం విన్నాం. తిరిగి నేటి దినాన యవ్వనం అనేది దేవునికి ఎంత అవసరమైనదో, దానిని అపవాది ఎలాగ అపవిత్రం చేసి నిర్వీర్యం చేస్తూ వ్యర్థపరుస్తూ దేవునికి, సమాజానికి, తల్లిదండ్రులకి పనికిరాని వారిగా, నిష్ప్రయోజకులుగా యవ్వనస్తులను ఎలా మార్చిందో మనం విన్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, మానవ జీవిత దశలలో బాల్యానికి ఒక పరమార్థం ఉన్నట్లే యవ్వనానికి ఒక పరమార్థం ఉంది. ఆ యవ్వనంలో దేవుడు నిర్ణయించినవి చాలా ఉన్నాయి. అందులో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనమంతా ఆలోచన చేద్దాం. అదే యవ్వనస్తులకు ప్రాముఖ్యమైనది వివాహం. యవ్వన కాలంలోనే దేవుడు దాన్ని నిర్ణయించాడు. బైబిల్కి వివాహంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చెప్పాలంటే అది ఘనమైనదిగా దేవుడే రాయించాడు. ఒక స్త్రీ, ఒక పురుషుడు తమ తమ వ్యక్తిగత జీవితాలను కాదనుకొని ఇరువురు పరస్పరం తమ ఇష్టాలను మార్చుకుంటూ, అభిప్రాయాలను మార్చుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ కలిసి జీవిద్దామని నిర్ణయం తీసుకొని బ్రతుకు కాలం అంతా విడిపోకుండా ఉండేదే వివాహ బంధం. నేటి దినాలలో వివాహ బంధం విలువ తెలియకుండా పోతుంది. రాను రాను ఎలాంటి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే, పెళ్ళి అన్నదానికి విలువ ఇవ్వని రోజులు వచ్చేసాయి. బహిరంగంగానే మాట్లాడుతున్నాడు, పెళ్ళొద్దు బాబు, పెయిన్ఫుల్ అట, పెళ్ళంటే పెయిన్ఫుల్, పెళ్ళొద్దు. ఈరోజు సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పుకుంటూ వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూల్లో పెళ్ళి అనేది పెయిన్ఫుల్, పెళ్ళి మేము చేసుకోం, పెళ్ళి లేకుండానే ఉంటాం మాట్లాడుతున్నారు. దీనిని చాలామంది స్ఫూర్తిగా తీసుకొని పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి లేకుండా బ్రతుకుతాం. ఎందుకు పెళ్ళి వద్దంటున్నారు? వివాహం ఎందుకు కాదంటున్నారు? అంటే వివాహం అనగానే కొన్ని బంధాలు, ఆ బంధాలపై బాధ్యతలు, ఆ బాధ్యతలలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు. ఒకే భార్య, ఒకే భర్త, భర్త భార్యకు బద్ధుడై, భార్య భర్తకు బద్ధురాలై బ్రతుకు కాలం అంతా కలిసి జీవించాలి పెళ్ళైతే. ఇందులో బంధువులు ఉంటారు, అమ్మ తరపు వాళ్ళు ఉంటారు, అత్త తరపు వాళ్ళు ఉంటారు. ఈ ఇరువురి మధ్య నలిగిపోయే ఈ జీవితం పెళ్లి జీవితం గనుక పెళ్లి జీవితం వద్దు. ఈ భావన ఇప్పుడొచ్చిందేమో కానీ కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 40-30 ఏళ్ల క్రితం, 30-35 ఏళ్ల క్రితం ఒకడు ఒక సినిమా తీశాడండి. 30 ఏళ్ల క్రితం. అదే ఆర్జీవి అంటారు చూసారా, బల్లిగుడ్లు వేసుకుని ఉంటాడు, వాడే ఒక సినిమా తీశాడు. అందులో ఒక పాట పెట్టాడు. ఏమన్నా తెలుసా? భద్రం బీ కేర్ఫుల్ బెదరో, భర్తగా మారకు బ్యాచిలరు, బ్యాచిలరు నువ్వు భర్తగా మారకు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఎందుకు ఈ మాట, ఎందుకు ఈ పాట?
30 ఏళ్ల క్రితమేనా వాడు నాలెడ్జ్ చూసారా? ఇప్పుడు జనం పెళ్ళొద్దు 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 అంటున్నారు. ఈ ఆర్జీవి గడి మైండ్ 30 ఏళ్ల ముందే పెళ్ళొద్దు అని చెప్పేసింది. ఈడో మహామేధావి. ఎందుకు పెళ్ళెందుకండి? ఒక జంతువుకు ఉందా పెళ్ళి? ఒక పక్షికి ఉందా పెళ్ళి? ఏ జీవరాశికైనా ఉందా పెళ్ళి? చేపకు ఉందా పెళ్ళి? కుక్కకు ఉందా పెళ్ళి? నక్కకు ఉందా పెళ్ళి? ఆ పాటలు అడుగుతాడు. కుక్కకు ఉందా, నక్కకు ఉందా ఈ పెళ్ళాచారం? నిజమే, మనం కూడా ఆలోచన చేద్దాం. జీవరాశులలో లేని ఈ వివాహ బంధం ఎందుకు మనిషికి మాత్రమే పెట్టాడు? మనిషి జంతువులలో జంతువు కాదు. జీవరాశులకు లేని బంధం మనకు పెట్టాడంటే మనం చాలా ప్రత్యేకమైన వాళ్ళం. మనము జంతువులలో జంతువులం కాదు, కానీ ఈరోజు మనిషి జంతువులలో జంతువుగా బ్రతకాలనుకుంటున్నాడు. జీవరాశులలో ఏదో ఒక జీవరాశిగా బ్రతకాలనుకుంటున్నాడు. కానీ మనం జీవరాశులలో మిగతా వాటి వలె మనం ఒక జీవరాశి కాదు, జంతువులలో జంతువులం కాదు, పక్షుల్లో పక్షులం కాదు, వానరాలలో వానరం కాదు, సాక్షాత్తు దేవుని కుమారులు. ఏదో ఈ భూమి మీద వాటి మధ్య కలిసి బ్రతుకుతున్నాం కనుక వాటి వల్లే ఆహారం తీసుకుంటున్నాం, వాటి వల్లే సంతానోత్పత్తి చేస్తున్నాం, వాటి వల్లే మరణిస్తున్నాం అన్నంత మాత్రం చేత మనము జంతువులం కాదు. పరలోక వారసులం, దేవుని వారసులం, దేవుని అంశ కలిగిన వాళ్ళం, పరలోకపు తండ్రికి పిల్లలం మనమంతా. దేవుడు ఏదో నేర్పాలనుకుంటున్నాడు. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్లలో నువ్వేదో నేర్చుకొని పరలోకం రావాలి. ఈ 60-70 ఏళ్లలో నీకేదో ట్రైనింగ్ అవ్వాలి. పరలోకంలో ఏ అర్హత లేనివాడు వెళ్ళకూడదు, ఎన్నో నేర్చుకోవాలి. పరలోకానికి వెళ్ళేవాడు ఎంతో జ్ఞానం సంపాదించాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? భూమి మీద నీకంటూ ఆయుష్కాలం నిర్ణయించాడు. ఈ ఆయుష్కాలంలో జీవిత దశలు ఇచ్చాడు. ఈ జీవిత దశల్లో ఒక్కొక్క దశలో నువ్వు ఒక్కొక్క పాఠం నేర్చుకోవాలి. చెప్పాలంటే దాని ద్వారా నువ్వు మలచబడాలి. ఇంకా చెప్పాలంటే పరలోకంలో ఉండడానికి అర్హతను ఇక్కడే సంపాదించుకోవాలి. ఏ ఏ అర్హతలు ఉండాలో ఆ అర్హతలు బాల్యంలో సంపాదించవలసినవి కొన్ని ఉన్నాయి, యవ్వనంలో సంపాదించుకొనవలసినవి కొన్ని ఉన్నాయి, వివాహం అనే బంధం ద్వారా సంపాదించుకొనవలసినవి కొన్ని ఉన్నాయి, సంఘపు సహవాసంతో సంపాదించుకొనవలసినవి కొన్ని ఉన్నాయి. మొత్తానికి 60-70 ఏళ్ళ ఈ బ్రతుకులో ఈ భూమి మీద ఉండగానే పరలోకంలో ఉండడానికి అవసరమైన లక్షణాలన్నీ నీలోకి నాలోకి వచ్చేయాలి. అందుకోసమే ఇవన్నీ పెట్టాడా అంటే ఖచ్చితంగా పెట్టాడు, అదిగే పెట్టాడు. అందులో వివాహ బంధం కూడా ఒకటి. భార్య భర్త వారిరువురి మధ్య బంధం. భర్తకు కొన్ని ధర్మాలు, భార్యకు కొన్ని ధర్మాలు. ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి, ఎలా ప్రేమించాలి, ఒకరినొకరు ఎలా సహించాలి, అసలు ఎందుకు సహించాలి, ఇవన్నీ ఆలోచిస్తేనండి మనకు ఏమి నేర్పాలనుకున్నాడో చూద్దాం. ఆయన ఏమి నేర్పాలనుకున్నాడో, ఎందుకు ఈ బంధాన్ని పెట్టాడో కొన్ని సందర్భాలను ఈరోజు లేఖనాల నుంచి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకునేను. సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని చేశాడు. తెలుసు మీ అందరికీ. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అన్నాడు. మంచిది కాదు అనగానే చాలా వివాహాలలో చాలామంది ప్రసంగాలు విన్నామండి. ఒంటరిగా ఉంటే చెడిపోతాడేమో అని దేవుడు ఆలోచించి ఒక స్త్రీనిచ్చి పెళ్లి చేసేసాడు. అందరి భావన అదే. యవనంలోనికి వచ్చిన వారికి పెళ్ళెందుకు చేయమంటారని, చెడిపోతాడేమో అని, తప్పు మార్గంలోకి వెళతాడేమో అని, దారి తప్పుతాడేమో అని. అది నీ ఆలోచన. దేవుడికి కూడా ఇదే ఆలోచన ఉండి ఆదాముకు పెళ్లి చేశాడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆదాము చెడిపోవడానికి అక్కడ మరో వ్యక్తి లేదుగా. ఎవరైనా ఉండాలి కదండి. ఆదాము ఏదైనా తోట గోడ దూకి అవతలకి వెళ్తాడంటే అవతల ఎవరున్నారు? ఎవరు లేరు. ఇంకెక్కడ చెడిపోతాడు? ఇంకొక మాట ఆలోచించాలంటే, ఒక మాట నిజం చెప్పాలంటే, ఆదాము ముందు చెడిపోయాడా, అవ్వ వచ్చిన తర్వాత చెడిపోయాడా?
ఆదాము ముందు చెడిపోలేదు. ఎవరొచ్చాక చెడిపోయాడు? అవ్వ వచ్చిన తర్వాత. గనుక ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే నువ్వు ఆలోచించే ఆలోచన తప్పు. దేవునికి ఆదాముకి దేవుడు ఏదో ఒక పనిని దేవుడు ఆదాముకు నిర్ణయించాడు. ఆ పని కూడా రాశాడండి. సృష్టించేశాడు దేవుడు, చేశాడు. సృష్టిలో ఎన్నో జీవరాశులను చేశాడు. చేసిన తర్వాత వాటికి పేర్లు పెట్టలేదండి దేవుడు. ఆదామును పిలిచాడు, పేర్లు పెట్టే పని ఆయనకు అప్పచెప్పాడు. అప్పటి నుండే ఒక దేవుడిగా ఉండడం ఎలాగో నేర్పిస్తున్నాడు మనిషికి. మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి మాట. పరలోకంలో ఉండాలంటే ఒక జంతువులా ఉండడానికి వీల్లేదు, ఒక దేవుడిగా ఉండాలి. దేవుడంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో ఈ 60-70 ఏళ్ళ జీవితకాలంలో మనిషి ఆ లక్షణాలను సంపాదించుకోవాలి. దాన్ని సంపాదించుకోవడానికే దశలుగా నీ లైఫ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతని కొరకు సాటి అయిన సహాయము ఎప్పుడు అవసరం అవుతుంది? జనరల్గా ఎవరికైనా పనిలో ఉన్నప్పుడు సహాయం అవసరం అవుతుంది. లేదా ప్రమాదంలో ఉన్నవాడు సహాయం చేయమని హెల్ప్ అని అరుస్తాడు. ఆదాము ప్రమాదంలో ఏమి లేడు, కానీ ఎందులో ఉన్నాడు తెలుసా? పనిలో ఉన్నాడు. కోట్ల జీవరాశుల్ని దేవుడు చేశాడు, తాను చేశాడు. కానీ తన బాధ్యతను మానవుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే తన తర్వాత దైవంగా మారి పరలోకంలో ఉండవలసింది ఎవరు? మనిషి. దైవంగా మారి తనతో పాటు పరలోకంలో ఉండవలసిన వాడు మనిషి. కనుక నాయనా, నా బాధ్యత కొంచెం నీకు ఇస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి. ఏంటయ్యా పని? నేను సృష్టించాను, నీవు వాటికి సరిపోయే పేర్లు పెట్టు. ఆదాము కోట్ల జీవరాశులకు పేర్లు పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ పనితో పాటు ఏదేనును సేద్యపరిచే బాధ్యత అప్పగించాడు. అంటే దేవుడు అప్పగించిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అయితే ఒంటరిగా ఉన్న ఈ ఆదాము దేవుడు అనుకున్నంత గొప్పగా, దేవుడు అనుకున్న కోణంలో ఆ బాధ్యతలను నెరవేర్చాలంటే అతని ఒక్కడి ఆలోచన సరిపోదు. అతను ఒక్కడిగా ఉంటే అది అంత సక్సెస్ కాదు. అందుకే అతనికి ఏం కావాలన్నాడు? పనిలో ఉన్న ఆదాముకి సాటి అయిన సహాయంగా అవ్వయ్యబడింది. పెళ్ళెందుకు జరగాలో తెలుసండి? పురుషుడు దేవుని పనిలో ఉండాలి, స్త్రీ దేవుని పనిలో ఉన్న పురుషుడికి సాటి అయిన సహాయంగా ఇవ్వబడాలి. సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అంటే దేవుని పనిలో పురుషునికి స్త్రీ ఒక భాగస్వామి. భాగస్వామి అంటే తెలుసు కదా, పార్ట్నర్. చాలామంది భార్యాభర్తల బంధం గురించి ఎన్నో రకాలుగా మాటలు చెప్పారు, కవితలు చెప్పారు, పాటలు రాశారు, ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. జీవిత భాగస్వామి అన్నారు, జీవితంలో సగభాగం అన్నారు, పంచప్రాణాలు అన్నారు, 5వ ప్రాణం అన్నారు. ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆ భాగస్వామి అన్న పదానికి అర్థం ఏంటో, బెస్ట్ హాఫ్ అన్న పదాలకు అర్థం ఏంటో, లైఫ్ పార్ట్నర్ అన్న పదాలకు అర్థం ఏంటో, ఎందులో పార్ట్నరో ఎందులో భాగస్వామో లోకానికి తెలియదండి. నీ భార్య నీకు ఎందులో భాగస్వామి? నీ పనిలో నీకు సహాయం చేసే భాగస్వామి. వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటారు, కానీ ఇది జీవితంలో, వివాహంలో పార్ట్నర్. అంటే దేవుని పనికి ఆమె ఏమవుతుంది? నీ పార్ట్నర్. నిజంగా ఒక స్త్రీ పురుషునికి అంత సహాయం చేయగలదా? సాటి అయిన సహాయం చేయగలదా? చేయగలదండి. బైబిల్ స్త్రీని చాలా గొప్ప స్థానంలో నిలబెట్టిందండి. ఆదాము సహాయం పొందే స్థితిలో ఉన్నాడు, హవ్వ సహాయం చేసే స్థితిలో ఉంది. అవునో కదా? మీరు ఆలోచించండి. సహాయం పొందేవాడు గొప్పవాడా, సహాయం చేసేవారు గొప్పవారా? సహాయం చేసేవారు గొప్పవారు. స్త్రీ సహాయం చేసే స్థితిలో ఉంది, పురుషుడు సహాయం పొందే స్థితిలో ఉన్నాడు దేవుని పనిలో. కనుక బైబిల్ స్త్రీని చాలా గొప్పగా ఉంచింది, తగ్గించలేదు. పురుష పక్షపాతి కాదు బైబిల్. స్త్రీకి సముచిత స్థానం ఇచ్చింది. వెరీ గుడ్. ప్రక్కన పెడితే వీరిరువురు కలిసి దేవుని పని చేయడానికి ఆ పనిలో ఇద్దరు భాగస్వాములుగా నిలిచారు. రైట్. ఇది అర్థమైతే ఈ భాగస్వామ్యంలో దేవుడు మరికొన్ని బాధ్యతలు
వాళ్ళకు కొన్ని సంతోషాలు, వాళ్ళకు కొన్ని బంధాలు ఇచ్చాడు. వాళ్ళకు కొన్ని సంతోషాలు, అవును, వారిరువురు కలిసి సంతోషంగా గడపడానికి వారి మధ్య ఒక వైవాహిక జీవితం, వారి మధ్య ఒక దాంపత్య జీవితం ఆయన పెట్టాడు. దాని వెనుక మరో ప్రాముఖ్యమైన కారణం ఉంది. అదే దేవునికి కావలసిన ప్రతిరూపాలు పిల్లలు, తన ప్రతిరూపాలు పిల్లలు, ఆయన పిల్లలు, ఆ ప్రతిరూపాలు వారి వైవాహిక జీవితంలో రావాలి. ఆ తర్వాత వివాహ బంధంలో దేవునికి ఉన్న ఆలోచనలన్నీ ముందు చెప్పేస్తున్నాను, లైన్గా చెప్పేస్తున్నాను. 1, వారిరువురు దేవుని పనిలో కలిసి చేయాలి, దేవుని పనిని సక్సెస్ చేయాలి. 2, వారిరువురి దాంపత్య జీవితంలో వాళ్ళు సంతోషిస్తూనే దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలను కనాలి. ఇక 3వదిగా, వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ సమాజానికి ఒక మాదిరిగా నిలబడాలి. ఈ సమాజానికి ఒక మాదిరి. ఇవి దేవుడు ఒక వివాహ బంధాన్ని ఏర్పరచడానికి గల ప్రధానమైన ప్రాముఖ్యమైన కారణాలు. అపవాదికి ఒక వివాహ బంధం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకంటే ముందు తెలుసు. అందుకే వాడు ఏం చేశాడో తెలుసా అండి? మనుషుల మధ్య వివాహంపై అభిప్రాయాన్ని మార్చాడు. మనుషులలో ఈ వివాహం యొక్క విలువను తగ్గించేశాడు. వివాహం అంటే ఎందుకు చేసుకున్నామో తెలియని స్థితికి, ఎందుకు చేసుకున్నారు, పెళ్ళి ఎందుకు చేశారు అడగండి. పెళ్లి చేస్తున్నటువంటి తల్లిదండ్రులను అడగండి, మీ పిల్లలకి ఎందుకు పెళ్లి చేశారంటే వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయంటే, అబ్బాయికండి వయసు వచ్చిందండి, మరి వయసు ముదిరిపోతే ఎలాగండి, ఏ వయసులో తీరవలసిన ముచ్చట వయసులో తీరాలండి. పెళ్ళెందుకు చేసావంటే వయసు ముచ్చట. వాళ్ళు టోటల్గా చివరికి చెప్పిన మాట ఏంటంటే వయసు ముచ్చట. పెళ్ళెందుకు చేసావంటే వయసు ముచ్చట తీర్చడానికి. మరికొంతమంది ఎలా మాట్లాడతారో తెలుసా? అబ్బాయి సెటిల్ అయ్యాడండి, జాబ్ వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేయాలి. సెటిల్ అయ్యాడు కనుక ఏం చేయాలి? పెళ్లి చేయాలి. సెటిల్ అవ్వడం పెళ్లికి అర్హత, వయసు రావడం పెళ్లికి అర్హత. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలా మాట్లాడతారు తెలుసా? ఎందుకమ్మా మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి కారణం ఏంటి అడిగామనుకోండి, ఎదిగిన బిడ్డ గుండెల మీద కుంపటండి, ఎప్పటికైనా ఈ భారాన్ని ఏం చేయాలి? దించేసుకోవాలి. తొందరగా ఒక అయ్య చేతిలో పెట్టాలి, తొందరగా ఒక ఇంటి దాన్ని చేయాలి. వీటన్నింటి వెనక కూడా కారణం ఏంటో చెప్పనా? అమ్మాయి కూడా వయసుకు వచ్చింది, ఎక్కడ పరువు తీస్తుందో అని భయం. ఓపెన్గా చెప్తున్నాను. దాని వెనక కారణం కూడా అదే. కనుక అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా పెళ్ళెందుకు చేస్తున్నావంటే లోకానికి తెలిసింది ఏంటంటే వయసు వచ్చింది గనక, వయసు కోరిక. వివాహం అయితే క్రమ పద్ధతిలో గవర్నమెంట్ లైసెన్స్ ప్రకారం ప్రజలందరి తల్లిదండ్రుల ఆమోదం, కుటుంబాల ఆమోదం, ఇది మరి నైతికంగా ఒప్పుకొనదగిన బంధం. ఒకవేళ వివాహం చేయకపోతే అనైతికంగా ఎక్కడ ఇల్లీగల్గా మారిపోతారనే ఒక భయం. తమ కోరికలు మరి ఒక క్రమ పద్ధతిలో తీర్చుకోవడానికి మరి లైసెన్సే పెళ్ళి, అది వాళ్ళకి తెలిసింది. కానీ కాదండి, పెళ్ళి అర్థం అది కాదు, వివాహ బంధానికి ఉన్న అర్థం అది కాదు. ఈ ప్రపంచానికి దేవుడు నేర్పించాలనుకున్న ఒక గొప్ప బంధం ఉందండి. అదే ఎఫెసీ పత్రిక. అందరూ చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31 నుండి చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31 నుండి. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఏ పురుషుడు ఏ తల్లిని విడిచిపెట్టకూడదని బైబిల్ చెప్పింది. అవునా కదా? తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పింది ఎవరండి? బైబిల్ మాత్రం. ఈ ప్రపంచంలో తల్లిని దూషించి తండ్రిని ముదిమనందు తల్లిని నిర్లక్ష్య పెట్టి తండ్రిని దూషించు వాని కన్నులను ఏం పీకేస్తాయి అన్నాడు? లోహకాకులు. తనను తల్లిని నిందించు వాడికి మరణశిక్ష వేయమన్నాడు. తల్లిదండ్రులు ఎదిరించిన వాడిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు.
మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చేమంటున్నాడు, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోను అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అండి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు వదిలేయడం ప్రారంభించారంట. ఆ మధ్యకాలంలో అండి నాకు తెలిసినటువంటి ఒక కేసు, మా కోడలు మా మాట వినడం లేదు, మా కొడుకు కూడా కోడల మాటే వింటున్నాడు. అయ్యా మీరు చెప్పండి అని ఒక తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు పాస్టర్ గారి వాక్యం తీసి, అమ్మా పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడని బైబిల్ చెప్పింది? భార్యని. దేవుడే భార్యను హత్తుకోమని చెప్పాడు గనక ఇంక మీరు ఏం చేయగలరమ్మా? గనుక మీరు అనుభవించాల్సిందే. మీరే రాజీ పడండి, మీరే సర్దుకోండి. మీ కొడుకు నీ భార్య మాట, తన భార్య మాట, నీ కోడలి మాట వినడమే రైట్ అని దేవుడు చెప్పేశాడు, నేనేం చేయగలను అన్నాడు. అప్పుడు ఏం చేయాలండి ఆ తల్లి వెళ్ళి? ఏం చేయాలి? నిజంగా దేవుడు పెళ్ళవగానే తల్లిని తండ్రిని వదిలేసి భార్యను హత్తుకో అన్నాడా? అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులను వదిలేయమన్నా? అలా అనుకుంటే ఈ మాటలను ఎందుకు చెప్తాడు? ముదిమ వచ్చినప్పుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టేవాడు, వాళ్ళను అవమానించినవాడు, వాళ్ళను చూడనివాడు, అవిశ్వాసి కంటే మరిచెడ్డవాడు, తన కుటుంబాన్ని చూడనివాడు. పిల్లరా, దీని అర్థం ఏంటంటే పెళ్ళైన ప్రతివాడు తల్లిని తండ్రిని వదిలేయమని కాదు. ఇది యేసుక్రీస్తుకు సంబంధించిన వచనం. ఇదొక ప్రవచనం, ఆదాము దగ్గర ప్రవచనం, ఆదాము చెప్పిన ప్రవచనం అది. తెలుసా? 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయం 23, 24 వచనాల్లో. ఇప్పుడు అవసరం లేదండి, మీరు చాలాసార్లు చదివి ఉంటారు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోను. అది ప్రవచనం అంటే. అది యేసుక్రీస్తు గురించి. పరలోకము నుండి వచ్చి తండ్రిని విడిచి మన కోసం వచ్చాడు. తన భార్య ఎవరు? సంఘం. ఈ భూమి మీద తన తల్లిని విడిచి సంఘం కొరకు 30వ ఏట వెళ్ళాడు. అది ప్రవచనం. అంతే తప్ప పెళ్ళైన ప్రతి వాడిని మీ తల్లిని వదిలేసి నీ భార్యను హత్తుకో అని కాదండి. అర్థమవుతుందా? భార్యాభర్తల బంధం ముఖ్యమే, కానీ ఆ బంధంలో కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. ఈ మధ్య కుటుంబాలలో అదే కదండి, సమస్యలన్నీ అవే కదండి. కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ సరిగా అర్థం కాకపోవడం. బైబిల్ తెలియని వాళ్ళెట్టు కుటుంబ వ్యవస్థలను సర్వనాశనం చేసుకున్నారు. కుటుంబ వ్యవస్థలు లేవు, పెళ్లి వ్యవస్థలు లేవు. పెళ్లి చేసుకోవడం ఇలా చేసుకోవడం, అలా వదిలేయడం, ఇలా చేసుకోవడం, అలా వదిలేయటం. ఈ మధ్య డబ్బు ఉన్నవాడు కారు కొనడం, 2 సంవత్సరాలు వాడడం, కారు అమ్మేయడం, మళ్ళీ ఇంకో కారు కొనడం, 2 సంవత్సరాలు మోజు తీరిందాక వాడుకోవడం, తర్వాత మళ్ళీ ఏం చేయటం? అమ్మేయడం. డబ్బు ఉంది కదా, డబ్బు ఉండేసరికి కారు కొనడం, 2 సంవత్సరాలు మోజు తీర్చుకోవడం, అమ్మేయడం. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎలా అయిపోయినాయి తెలుసండి? పెళ్ళి ఎలా చేసుకుంటున్నారు? జస్ట్ 1-2 సంవత్సరాల్లో విడాకులు అవుతున్నాయి, మళ్ళీ ఇంకొక పెళ్ళికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వాళ్ళతో కొన్ని గొడవలు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళకు విడాకులు ఇస్తున్నారు, ఇంకో పెళ్ళి. ఏంటి సామాన్యమైన జనంలో నేను సెలబ్రిటీల్లో, సినిమా వాళ్ళు, క్రికెటర్స్, ఇంకొకడో అనుకోవటం పొరపాటు. ఇప్పుడు సామాన్య జనుల్లో ఈ ట్రెండ్ సర్వసాధారణమైపోయింది. ఎందుకు అయిపోయింది? అత్త కోడలు. అసలు బంధం ఎక్కడ తెగుతుందో చెప్పన? కొన్ని కుటుంబాలలో బంధాలు ఎక్కడ పాడవుతున్నాయంటే తల్లి దగ్గర, అంటే అత్త దగ్గర, కోడల దగ్గర పొసగని. ఏమంటే మీకు ఒక సూత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఎందుకు గొడవలు రావాలి? అత్తగా ఉందే ఈమె ఒకప్పుడు అమ్మే కదా. ఒక కోడలికి అత్త ఒకప్పుడు ఎవరు? అమ్మ. ఇప్పుడు కూడా అమ్మే, కానీ మారిపోయిన అమ్మ. ఒకప్పుడు అత్త ఒక ఇంటికి ఏమైంది? ఒకప్పుడు కోడలు. అప్పుడు తాను ఒక కోడలిగా ఉన్నప్పుడు తన అత్త విషయంలో తన మనసు ఏంటో మర్చిపోయింది అత్త. ఏమండి? అత్త ఒక ఇంటి కోడలు, అదే చెప్తున్నాం. అత్త కూడా ఒక ఇంటి కోడలు. మీరు ఆలోచించండి, కోడలుగా ఉన్నప్పుడు మీ అత్త మీతో ఎలా ఉంటే నచ్చేది మీకు? కోడలు గనక రాచి రంపాన పెట్టాలి, కోడలు గనక దీన్ని మాట నెగ్గనివ్వకూడదు, కోడలు గనక దీన్ని ఎక్కడుంచాలి, కోడలు గనక కొడుకు చేత ఇలాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, మీ అత్తకి ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు?
మీరేమనుకుని ఉంటారంటే ఆ రోజుల్లో మా అత్త కూడా మా అమ్మలాగా ఉంటే బాగుండు అనుకున్నారా లేదా ఆలోచించండి. మా అత్త కూడా మా అమ్మలాగా ఉంటే బాగుండు. వాళ్ళు లేరు. మీ అత్త ఎవరో సరిగా ఉండుండదు, ఆవిడ గయ్యాళి. ఆ తరం గతించిపోయింది, అత్త కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు అత్త స్థానంలోకి వచ్చావు, అంతేగా. ఇప్పుడు నీ కోడల విషయంలో నువ్వు ఎలా ఉండాలి? ఒకప్పుడు మీ అత్త ఎలా ఉండొద్దని నువ్వు అనుకున్నావో ఇప్పుడు నీ కోడల విషయంలో నువ్వు అలాగే ఉండొద్దు. ఒకప్పుడు నీ అత్త నీ విషయంలో ఎలా ఉండాలని కోరుకున్నావో ఇప్పుడు నీ కోడల విషయంలో నువ్వు తల్లిలా ఉండు, నువ్వు అమ్మలా ఉండు. అసలు అమ్మలాగుంటే, అత్త అమ్మలాగుంటే గొడవలు రావండి. బైబిల్లో ఇద్దరు గొప్ప అత్త కోడళ్ళు ఉన్నారండి, చాలా గొప్పోళ్ళు. వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. అత్త పేరు నయోమి, కోడల పేరు రూతు. నయోమికి ఇద్దరు కోడళ్ళు, ఓర్పా, రూతు. కొడుకులిద్దరు చనిపోయిన తర్వాత యవనంలోనేనండి, పెళ్లి చేసిన యవనంలోనే వాళ్ళు యుద్ధంలో చనిపోయారు. చనిపోయిన వెంటనే కోడళ్ళు ఇద్దరిని పిలిచింది, నా కుమార్తెలారా. ఎంత మంచి మాట అండి. ఏమని పిలిచిందో పోనీ బైబిల్లో చూస్తారా మీరు? అత్త కోడళ్ళని కుమార్తెలారా అనడం ఎప్పుడైనా మీరు విన్నారా? మా రూతు వచనం చెప్పొచ్చు కదమ్మా. 1:11 ఏమందో చూడండి, నా కుమార్తెలారా, నా కుమార్తెలారా. ఏది, ఏ అత్త అయినా కోడల్ని ఒరే తల్లిగా అని పిలిచింది అనుకోండి. పిల్లల్ని ఏమని పిలుస్తారండి మీరు? మన ఇంట్లో పుట్టిన పిల్లల్ని, మా ఇద్దరు పిల్లల్ని మేము ఏమని పిలుస్తారు తెలుసా? పెద్ద పాపని పెద్ద తల్లి అంటాను, చిన్న పాపని చిన్న తల్లి అంటాను. తల్లి. కూతుర్ని అలా పిలుస్తావు కదా, కోడలు వచ్చిన వరే తల్లిగా అని పిలిచి చూడండి, జీవితాంతం నీ పాదాల సేవ చేసుకుంటూ ఉంటుంది. అవునో కాదో ఆలోచించండి. కానీ మనం అలా ఉండం. అత్త అనేసరికి ఏదో పొజిషన్ వచ్చినట్టుగా ఇలా కూర్చొని కాలు మీద కాలేస్తాం, ఇలా మిర్రి చూస్తూ ఉంటాం. కోడలకి వెళ్ళే ఏ పని చేసినా వంక పెట్టడం. కొంతమంది మామూలుగా ఉండరండి ఆడవాళ్ళు. కూర వండినా వంక పెట్టడమే, ఏ పని చేసినా వంక పెట్టడమే, బట్టలు ఉతికినా వంక పెట్టడమే. అత్త నైజం అది, ఇలాగే ఉండాలి అత్త అంటే. ఇలా మీరు ప్రవర్తించిన ప్రతిసారి కోడలు కూడా అంతే అయిపోతాయి. కానీ అత్త తల్లిలా ఉంటే, ఇదిగో నయోమి, నా కుమార్తెలారా, నా కొడుకులిద్దరిని చేసుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు, మీరు నాతోనే ఉండండి, మీరు చాకిరీ చేయండి, మీరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఇదిగో ఈ ఇంట పడి ఉండని అనలేదండి. నా కుమార్తెలారా, మీరు యవ్వనంలో ఉన్నారు, మీకేమంత వయసు అయిపోలేదు, మీరు వెళ్ళండి మీ జనము దగ్గరికి, మీరు మరొకరిని వివాహం చేసుకొని సంతోషంగా ఉండండి. కోడళ్ళు మరో వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకునే అత్తలు ఎంతమంది ఉన్నారండి? అలాంటివి కొన్ని సినిమాలలో చూపించారులేండి. అవన్నీ చూపించకముందు బైబిల్లో ఒక యథార్థ సంఘటన, ఒక అత్త తన కోడళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్ళి కావాలని కోరుకుంది. ఏమండి? అప్పుడు నేను వెళ్ళను. ఇద్దరు అన్నారండి, లేదమ్మా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాం అని మొదట ఇద్దరు అన్నారండి. ఓర్పా అంది, రూతు అంది. కానీ మళ్ళీ ఏమి రిపీట్ చేసింది, లేదమ్మా లేదు, మీరు యవ్వనంలో ఉన్నారు, నేను ముసలిదాన్ని కదా, నేను మరలా మీకు పిల్లలను కనివ్వగలనా? ఒకవేళ పిల్లలను కన్నా ఇదిగో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? గనుక ఇది తగదమ్మా, మీరు వెళ్ళండి అని వాళ్ళని ఒప్పించింది. అప్పుడు ఓర్ప ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. ఓర్ప పేరు ఓర్ప, కానీ ఏం లేదు ఆవిడికి, ఓర్పు లేదు. అంటే ముందు అంది నీతో వచ్చేస్తానని, అనకపోతే బాగోదని. కొంతమంది పై మాటకి అంటారు చూసారా, నిజమైన మనసు అది కాదు, పై మాటకు అంది. కానీ రెండోసారి చెప్పగానే అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది టాటా చెప్పేసి. కానీ రూతు స్థిరంగా మనసులో నిర్ణయం తీసుకుంది, పై మాట కనలేదు. అమ్మా, నీవెక్కడుంటే నేను అక్కడుంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఎందుకు? ఏముంది అత్త దగ్గర? ఆస్తేమీ లేదు, ఆస్తేమి లేదు. ఆ బెత్లెహేములో రొట్టెల ఇల్లని పేరు దానికి. ఆ బెత్లెహేములోనే తిండి దొరక్క మోయాబు దేశం వచ్చారు, ఉన్న ఇల్లు వదిలేసి వచ్చారు. అదే అప్పులు వాళ్ళ చేతిలో ఉంది. అది ఈమె దగ్గర ఏం చిల్లిగవ్వలేవు. నా పేరు మారా అని పిలవండి అని మాట్లాడుతుంది, ఏమీ లేదు ఆవిడ దగ్గర.
అదే అంది, అమ్మ నా దగ్గర ఏమి లేదు కదా, నేను ఒట్టి చేతులతో రిక్తహస్తురాల్ని, నా దగ్గర ఏమి లేనప్పుడు ఎందుకు నాతో వస్తున్నావు అంటే ఆమె అన్నది ఏంటంటే, నీ దేవుడే అది. అంటే తన అత్తను విడిచిపెట్టకుండా ఎందుకు వస్తానందో తెలుసా కోడలు? ఎందుకు వస్తానో తెలుసా? అత్త దేవుడి గురించి చెప్పింది కోడలకి. అత్త ఏం చెప్పాలి? కోడళ్ళతో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? మన అత్తలు ఏం చేస్తారో తెలుసండి, ముందు కొత్తగా వచ్చిన కోడలు కూర్చోబెట్టి పని అయిన తర్వాత, అమ్మ ఎట్రా కోడలు ఎట్రా అని ఈమెకి ఎవరెవరు పడరో వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పుద్ది, ముందు లిస్టు చెప్పుద్ది. అదిగో దానితో మాట్లాడు మాకు, అది ఏమనుకున్నావు దాని గురించి, ఇదిగో దీంతో మాట్లాడు మాకు ఏమనుకున్నావు దాని గురించి, అదిగో దానితో మాట్లాడద్దు, ఇది దాని ఇంటికి వెళ్ళకు దీని ఇంటికి వెళ్ళకు. ఇవా చెప్పాల్సింది అత్త? ఇవా చెప్పవలసింది? కోడలు ప్రారంభంలో సరే అనుకుంటుంది, కానీ ఆ తర్వాత అర్థమవుద్ది ఆవిడే మంచిది ఈమె మంచిది కాదని. ప్రాబ్లం అత్తలో ఉందని అర్థమవుతుంది, ఆ తర్వాత నిన్ను లెక్క చేయదు. అది కాదండి, అత్తలుగా మీరు బైబిలు, భక్తి, దేవుడు ముందు మీరు కలిగి ఉండి ఆ కోడలతో బైబిల్ చెప్పండి, కోడలకు బైబిల్ చెప్పండి, దేవుడి గురించి చెప్పండి, దేవుడి గురించే మాట్లాడండి, భక్తిగా మాట్లాడండి, భక్తిగానే ఉండండి. నీలో భక్తి, నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న వాక్యం, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న నీతి, నీలో ఉన్న జీవమార్గం అది చూస్తే కోడలు భయంతో ఉంటుంది, నీ యందు భయభక్తులు కలిగి ఉంటుంది, భయం కలిగి ఉంటుంది, నీ యందు భక్తి కలిగి ఉంటుంది, నిన్ను గౌరవిస్తుంది. నేను నిన్ను విడిచిపెట్టను అనడానికి కారణం ఏంటి తెలుసా? నీ జనమే నా జనము, నీ దేవుడే దేవుడి గురించి చెప్పిందండి. ఒకప్పుడు జయశాలి గారు అంటే ప్రారంభంలో మేము ఆయన దేవుడి గురించి చెబితే ఆ దేవుడిని వదిలిపెట్టలేకపోయామండి. ఉన్నవన్నీ వదిలేసి చేస్తున్న పనులు, చదువుతున్న చదువులు, ఉద్యోగాలు అన్నీ విడిచిపెట్టి దేవుడు కావాలని ఎక్కడ కావాలంటే అక్కడ పరుగులు తీసాం మేము. ఇప్పటికీ మీలో అలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ కాకపోయినా కొందరైనా ఉంటారు. అంటే దేవుడి గురించి చెబితే వదిలేసి వెళ్ళిపోతారా? దేవుడి గురించి చెప్పేవాళ్ళ దగ్గరికి అంటే వెళ్ళిపోతారు. చాలామంది జయశాలి గారి దగ్గర మేము ఉండిపోతాం, మీ దగ్గర ఉండిపోతాం అని చాలామంది మాట్లాడతారు. నన్ను కూడా చాలామంది అడుగుతారు, అన్న మీతో వచ్చేస్తాం. దానికి కారణం ఏంటి? మా దగ్గర ఆస్తులు ఉన్నాయని కాదు, వాక్యం. ఒక కోడలికి అత్త మాట్లాడవలసింది, చెప్పవలసింది ఏంటో తెలుసా? వాక్యం. కనుక నయోమిలా తల్లిగా ఉంటే ఏ అత్తైనా, ఏ కోడలైనా అత్తకు కూతురులాగే ఉంటుంది. పెద్దది కనుక ముందు అత్తకి చెప్పాను. అలాగే కొంతమంది కోడళ్ళు సామాన్యులు కాదండి. కొన్ని విషయాలలో కొందరు అత్తలుగా ఉన్నవారు తప్పు చేస్తే, కొందరు కోడళ్ళుగా ఉన్నవారు చాలా తప్పుగా ప్రవర్తిస్తారు. అమ్మ వేరు అత్త వేరు కాదుగా. ఏమండి? అమ్మ దగ్గర ఒకలా, అత్త దగ్గర ఒకలా. మీ అమ్మ వృద్ధాప్యంలో ఉంది, ఆ తల్లిని చూడగానే జాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు చూసావు, ఎంతో కష్టపడింది, ఎంతో చాకిరీ చేసింది, ఎంతో శ్రమపడింది మిమ్మల్ని పెంచడానికి. చేసి ఆ అవయవాల ఎముకలు అరిగిపోయాయి. ఇది నీకు తెలుసు గనక నీ తల్లి మీద జాలేస్తూ ఉంటుంది. అయ్యో పాపం మా అమ్మ కష్టపడింది, మా అమ్మ చేతులు కాళ్ళు అరిగిపోయాయి. కానీ అత్త దగ్గరికి వచ్చేసరికి ఏమంట? ఆమె ఏం చేస్తుందంటే, ఖాళీగా ఉందా? ఆమె పని ఆమెను చేసుకోమను, ఆ బట్టలు ఆమెను ఉతుక్కోమను, ఆ వంట ఆమెను చేసుకోమను, నేనే చేయాలా? నీ తల్లి దగ్గరికి వచ్చేసరికి ఆ ఎముకలు ఎరిగిపోయినాయి అంటున్నావు కదా, ఆరోగ్యం బాగోట్లేదు అంటున్నావు కదా, అదే వయసు ఉన్నది కదా నీ అత్త కూడా. మరి నీ అత్త మీద ఎందుకు నీకు జాలి రావడం లేదు? ఎందుకు గొడవలు వస్తున్నాయి కుటుంబాల్లో, వివాహ బంధాలలో ఎందుకు గొడవలు వస్తున్నాయంటే ఇవే కారణాలు. ఇంకెక్కడ ఉంటుంది మంచి? ఇంకా బంధం ఎక్కడుంటుంది? వారి మధ్య మంచి బంధం ఎక్కడుంటుంది? మంచి స్నేహం ఎక్కడుంటుంది? భర్త కూడా ఎలా ఆలోచిస్తాడు? భార్య తన భర్త తన అమ్మని నాన్నని బాగా చూడాలి అనుకుంటుంది. అలాగే భర్త ఏమనుకుంటాడు? నా భార్య మా అమ్మని మా నాన్నని బాగా చూడాలని కోరుకుంటాడు. ఇక్కడ కోడల్ని అత్త అర్థం చేసుకోవాలి అంటే వాక్యానుసారంగా ఆలోచించాలి. గనుక కొడుకుకి దేవుడు ఏం చెప్పాడు? వివాహ బంధం అయింది కదా కానీ నీ తల్లిని నీ తండ్రిని విడిచి భార్యను హత్తుకో అనలేదండి.
అక్కడ ఆ మాట చెప్పలేదు. మరి ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము అంటే అందులో ఒక మర్మం ఉందట, రహస్యం. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తును గూర్చి సంఘం అంటే పైన చెబుతున్నాం అంతా ఎవరి గురించి అన్నమాట? క్రీస్తు గురించి, సంఘం గురించి. క్రీస్తు సంఘము, అవునండి, క్రీస్తుకు సంఘము భార్యతో పోల్చాడు. ఎందుకు భార్యతో పోల్చాడు? క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి బంధాన్ని ఒక భర్త ఒక భార్య ఆ బంధంతో ఎందుకు పోల్చాడు అంటే, ఈ భూమి మీద ఎక్కువ కాలం నిలిచే బంధం భార్యాభర్తల బంధమేనండి. ఎప్పటికీ విడిపోని బంధం భార్యాభర్తల బంధం, ఎప్పటికీ విడిపోకూడని బంధం భార్యాభర్తల బంధం. దేవుడు ఆ బంధాన్ని వేసేటప్పుడే పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. మీరు ఎప్పుడు నీ భార్యను విడిచిపెట్టకూడదు అలా నిర్ణయించాడండి. భార్యను ఎప్పటికీ మీరు విడిచిపెట్టకూడదు. ఈరోజు ఎలా అయిపోయారంటేనండి, పెళ్ళైన 4 నెలలకే నాన్న నాకు కావలసినవి ఏమి ఇవ్వట్లేదు నాన్న, నేను వచ్చేస్తాను నాన్న, ఫోన్ చేసిద్ది అమ్మకి నాన్నకి. వీళ్ళు పొంగి ఏమండి కడుపు తరుగుకుపోయి మా అమ్మాయిని ఏదో కష్టాలు పెట్టేస్తున్నారని వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయి అల్లుడిని తిట్టి అవసరమైతే దాడి చేసి కొట్టి వీళ్ళ అమ్మాయిని తెచ్చేస్తారు. సర్వనాశనం అయిపోయింది, మీ అమ్మాయి బ్రతుకైపోయింది. కానీ దేవుడు నిర్ణయించిన వివాహాలు ప్రారంభ కాలానికి వెళ్ళండి. ఆదాము ఎంతకాలం బ్రతికాడు? ఎంతకాలం బ్రతికాడండి? 930 ఏళ్ళు. 90 ఏళ్ళు కాదండి ఆదాము బ్రతికింది అన్నాడు. 930 సంవత్సరాలు. హవ్వ ఎంతకాలం బ్రతికింది? ఆదాము ఎంతకాలం బ్రతికాడో సుమారుగా అవ్వ కూడా అంతేకాలం. పోనీ 900 ఏళ్ళే బ్రతికింది అనుకుందాం. వీళ్ళిద్దరు కలిసి కాపురం ఎన్నాళ్ళు చేసి ఉంటారు? సుమారుగా 850 ఏళ్ళు. ఏంటి 850 ఏళ్ళ? ఎప్పుడు ఆదాము గారికి అవ్వ మీద బోరు రాలేదా? బోరు కొట్టలేదా? వీళ్ళిద్దరు గొడవలు రాలేదా? విడిపోదామని ఎప్పుడు అనుకోలేదా? మనలాంటి వాళ్ళు కాదండి వాళ్ళు. ఎంతకాలం వాళ్ళకి ఏముందండి? ఏమీ లేదండి. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో అవి లేవు ఇవి లేవు అని ఒకటే నస, ఒకటే పోరు. ఇంటికి కూడా రాడాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. మీటింగ్లు ముగించుకొని ఇంటికి వెళ్తామా, ఒక్కొక్కటి సెంటర్లో బల్లలు సిమెంట్ బల్లలు వేసి ఉంటాయి పంచాయతీ వాళ్ళు, వాటి మీద ఓడుకుంటాడు. ఏం కర్మరా, ఇల్లు ఉంది కదంటే ఇంటికి వెళితే పెద్ద సింహం ఉంది. ఇవి లేవు అవి లేవు, అది లేదు ఇది లేదు, ఆ నస భరించలేక ఈడిక్కడే పడుకుంటాడు. కానీ అవ్వకు ప్రారంభంలో ఏమున్నాయండి? ఏమైనా ఉన్నాయా? దేవుడు ఉన్న ఫలానా అదిగో ఏదైనా తోట నుండి బయటికి పంపించాడు. మీకు మీరే వ్యవసాయం చేసుకోండి, భూమి తన పంటను ఇవ్వదిక మీకు. మీరేం చేయాలి? మీ ముఖము చెమట కార్చి భూమిని దున్ని సారం తెచ్చి విత్తనం వేసి అది పండేంత వరకు ఉండి దాని సారం మీరు తినాలి. అక్కడి నుంచి మొదలయ్యాయండి పని. ఆహారం తెచ్చిన తర్వాత దాన్ని వండుకునే పని ఇదివరకులా కాదుగా. దానికి ఏదో విధంగా ఉండాలి. ఎన్నో అవసరాలు కావాలి, బట్టలు కావాలి, మళ్ళీ పిల్లలు పుడుతున్నారు వాళ్ళకి కావాలి, వాళ్ళకి చాకరీ చేయాలి. ఆ రోజు ఏమండి, ఈరోజు అంటే మరి కనినటువంటి ఆ బిడ్డకును సాకడానికి అమ్మో అత్తో ఉంటారు, లేదంటే హాస్పిటల్లో ఆపరేషన్ అయితే డాక్టర్లు నర్సులు ఉంటారు. కానీ ఆ రోజు అవ్వకు ఎవ్వరూ లేరు. ఉన్నారండి ఎవరైనా? ఎవరు లేరు. తనే కంది. బహుశా తనే ఆ బిడ్డకు అన్నీ చేసి ఉంటుంది, స్నానం చేయించి ఉంటుంది తనే. అలాంటి కాలంలో కూడా వాళ్ళు విడిపోలేదండి. వాళ్ళు విడిపోలేదు, విడాకులు లేవు. పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం. అబ్రహాం భార్య శారా, వీళ్ళిద్దరు ఎప్పుడైనా విడాకులు తీసుకున్నారండి? లేదు. నోవాహు 600 సంవత్సరాల పైన బ్రతికాడు. మరి అతని భార్య విడాకులు అన్ని 100 సంవత్సరాల. 2-3 ఏళ్లకే ఎందుకు ఇలా అయిపోతున్నారు? ప్రియులరా, ఎందుకు ఈ బంధాన్ని దేవుడు ఇలా పెట్టాడు తెలుసా? నాయనా,
భార్యాభర్త బంధం అంటే విడిపోకూడనిది అని లోకంలో నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మీ బంధం నాకు సంఘానికి ఉన్న బంధానికి మాదిరి. మీ బంధం ఏ బంధానికి మాదిరి? మీ బంధం నాకు సంఘానికి ఉన్న బంధానికి మాదిరి. ఇది విడిచిపెట్టకూడని బంధం అని మీరు నేర్చుకుంటే రేపు దేవుడు చెబుతాడు, భార్యాభర్తల బంధం లాంటిదే సంఘము దేవుని బంధం. సంఘము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒక భార్యగా దేవుడు సంఘాన్ని విడిచిపెట్టనని మాటిచ్చేశాడు. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను, ఎడబాయను. అంటే దేవునికి సంఘానికి ఉన్న గొప్ప బంధాన్ని ప్రతిబింబించే బంధం, మాదిరిగా చూపే బంధం, దేవుని బంధాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ముందుగా పెట్టిన ఒక మాదిరి లెక్క లాంటి బంధమే ఈ భార్యాభర్తల బంధం. దేవుడికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయండి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయండి వివాహ బంధం పెట్టడం వెనక. ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ మనమే వివాహ బంధాన్ని అర్థం చేసుకోలేక ఏదో శరీర కోరికల కొరకు మాత్రమే అనుకొని దాని విలువ తెలియక దాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. సర్వనాశనం. ప్రేమని దేవుని పిల్లలారా వద్దు. ఈరోజు అత్త కోడళ్ళ ఈ పోరులో కుటుంబాలు వ్యవస్థలు ఎలా కూలిపోతున్నాయో, భర్తకు భార్య, భార్యకు భర్త తమ తమ ధర్మములు జరిపే విషయంలో ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. వ్యవస్థలు మారిపోయాయి కదండి. శరీర కోరికలే పరమావధిగా బ్రతుకుతున్నారు. ఈ శరీర ఆశలను తీర్చుకోవడమే ఈ జీవిత ధ్యేయం, ఇందులో సంతోషం అనుకుంటూ భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తున్నాడు. ఏమన్నా ఒక మాట చెప్తానండి, బైబిలు ఎంత గొప్పదంటే ఈ ప్రపంచంలో రాబోయే పరిస్థితులేంటో ముందుగా బైబిల్కు తెలుసు కనుక బైబిల్లో ఎన్నో సంగతులు రాయించి ఉంచాడండి. ఎన్నో సంగతులు. ఒక ఆయన గురించి, ఆయన భార్య గురించి చెప్పాలండి ఈ సందర్భంగా. భర్తను మోసం చేస్తున్న భార్యల గురించే ఈ సందర్భం చెప్తున్నా. యోసేపుని అరబీయుల నుంచి ఒక ఆయన కొన్నాడండి ఈజిప్ట్ దేశంలో. ఆయన పేరేంటి? పోతీఫర్. బానిసగా అమ్మబడ్డాడు కదండి యోసేపు. 17 ఏళ్ల కాలంలో బానిసగా అమ్మబడ్డాడు. అప్పుడు పోతీఫర్ అనేటువంటి ఆయన అతన్ని బానిసగా కొనుక్కున్నాడు. బానిస అంటే ఏం లేదండి, మనం ఒక పని మనిషిని పెట్టుకుంటే నెల నెలా జీతం ఇస్తాం, అతను పని మనిషి. లేదు జీవితాంతాన్ని కలిపి ఒకేసారి లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ లాగా, లైఫ్ ట్యాక్స్ లాగా ముందే కట్టేసాం అనుకోండి, కారుకి లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే ఇతన్ని కొనేటప్పుడే ఎంత అని కొనేస్తే జీవితాంతం అతను బానిసలా ఇంట్లో పడి ఉండాలి. అది బానిసను కొనుక్కునే విధానం. ముందే డబ్బులు ఇచ్చేస్తారు, ఆ తర్వాత వాడికి తిండి పెడతారు, బట్టిస్తారు. జీవితాంతం ఇంట్లో ఏం చేయాలి? ఓడిగం చేయాల్సిందే. అలాంటి బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. యవ్వనంలో ఉన్నాడు, 17 ఏళ్ళప్పుడు వెళ్ళాడు అక్కడికి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు. ఆ యవ్వనంలో బహుశా అతనికి 17 నుంచి 18, 18 నుంచి 19, 19 నుంచి 20 ఆ రేంజ్లో వచ్చి ఉండొచ్చు. పోతీఫరు భార్య అండి, పోతీఫరు భార్య యవ్వనుడుగా ఉన్న యోసేపును చూసి మనసు పారేసుకొని, మరి భర్త లేనప్పుడు, ఎవరు లేనప్పుడు యోసేపుతో మాట్లాడడం ప్రారంభించిందండి. అతని మనసును చెల్లింపచేయటానికి, అతనిని తన వైపు తిప్పుకోవడానికి, తప్పు చేయించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. యోసేపు ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు. తన అన్నలు తప్పు చేస్తున్నా చాలా నిష్ఠగా ఉన్నవాడు యోసేపు. తండ్రితో చెప్పాడు వాళ్ళు ఇలా చేస్తున్నారని తప్ప, అన్నాలు చేస్తున్నారు కనుక యవ్వనంలో ఉన్న నేనెందుకు చేయకూడదు అనుకోలేదండి. అలాంటి క్యారెక్టర్. యోసేపుతో డైలీ మాట్లాడుతుందట ఈ పోతీఫర్ భార్య. ఒకరోజు ఎవరు లేకుండా ఒంటరిగా దొరికాడు, అంగి పట్టుకుందట, రా నాతో శయనించు అని. బలవంతం ఆవిడ చేసింది. అప్పుడు ఈ అంగీని ఆమె చేతిలో వదిలేసి పారిపోయాడండి. పారిపోయాడు. ఆ పారిపోయే ముందు ఒక మాట చెప్పాడండి, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి, వెంట్రుకలో నెక్కబొడిచే నాకైతే. ఏమన్నాడు తెలుసా? చదువుదాం ఆదికాండం. ఆ మాట ఎంత అద్భుతం అన్నాడంటే ఇక జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి ఆ మాటని. ఆదికాండము 39వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. 7 నుంచి కూడా చూద్దాం. 7 కూడా ఒకసారి చదువుదాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకొనక
నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా. అమ్మా, నా యజమానుడు నీ భర్త తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాడు. నా వశమున నా వశమున తన ఇంటిలో ఏది ఉన్నదో అతను ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అమ్మ నీ యజమాని, నా యజమాని నీ భర్త నా వశం అంతా ఇచ్చేశాడు. నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, నన్ను అంత గొప్పవాడిని చేశాడు. నువ్వు అయినందున నిన్ను మాత్రమే నాకు అప్పగించలేదు, అన్నీ అప్పగించేశాడు. తను ప్రశాంతంగా నన్ను నమ్మి ఇంటికి వచ్చి భోజనం చేయటం తప్ప ఇంకేది విచారించట్లేదు. ఇంట్లో ఏముందో ఏమి లేదో విచారించట్లేదు, ఏముందో ఏమి లేదో విచారించట్లేదు. అలాంటి వాడికి ఎలా ద్రోహం చేయమంటావు? నన్ను ఎంత నమ్మాడు, నమ్మి ఇంట్లో అన్ని నా వశంలో ఉంచి తను ఏముందో ఏమి లేకుండా చూసుకోకుండా నా మీద వదిలేసి నన్ను అందరికంటే గొప్పవాడిని ఎంత చేసిన ఆయనకి ద్రోహం ఎలా చేయమంటావు? కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకోమంటావు చెప్పు. యవ్వన కాలంలో అతనుకున్న ఆలోచన సరళి. ఏమంటే ఇక్కడ నేను యోసేపు మాట ఒకే, పోతిఫర్ని శబాష్ అంటానండి. ఎందుకో చెప్పనా? పోతిఫరు ఎంత మంచివాడంటే ఒక యవ్వనస్తుడిని నమ్మిన దానికంటే యవ్వనస్తుడిని నమ్మాడు. యవ్వనస్తుడినే ఇంత నమ్మాడంటే భార్యని ఇంకెంత నమ్ముంటాడు ఆలోచించండి. 3 ఏళ్ళు వచ్చిన కుర్రాడిని, 3 ఏళ్ల పాటు తనతో ఉన్న కుర్రాడిని ఎంత బాగా నమ్ముంటే తనతో 20 సంవత్సరాలు కాపురం చేసిందో 15 సంవత్సరాలు కాపురం చేసిందో తెలియదు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యని ఎంత నమ్ముంటాడు? అంత నమ్మాడు గనుకనే నమ్మకంగా ఒక యవ్వనస్తుడు ఇంట్లో ఉన్న విడిచిపెట్టి వెళ్ళాడు. అక్కడ యోసేపుకి అతని గొప్పతనం అర్థమైంది, అతనిలో ఉన్న నమ్మకత్వం అర్థమైంది. అలాంటి మనిషికి ఎలాగమ్మ ద్రోహం చేయమంటావు? నా దేవుడికి విరోధంగా ఎలాగమ్మ ఈ పాపం మూట కట్టుకోమంటావు? ఒక కుర్రాడు ఆలోచించాడే, కట్టుకున్న భార్యగా వచ్చా ఆమె ఆలోచించాలి. కానీ ఎంతమంది భార్యలు తమ భర్తల గురించి ఆలోచించకుండా కేవలం శరీర వాంఛల కోసం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. కుటుంబాలు ఎందుకు చిన్నాభిన్నం అవుతున్నాయి? తెల్లవారు లేస్తే న్యూస్ చూస్తే వచ్చే వార్తలేంటి? అక్రమ సంబంధాల మాయలో పడి ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక పోతిఫరు భార్యకున్న భయంకరమైనటువంటి ఆలోచన యోసేపును కూడా జైలు పాలు చేసింది. కానీ యోసేపు అన్నమాట ఎంత ఘోరమైన దుష్కార్యం, పాపం. నేను ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోమంటావు? ఇంత ఘోరమైన పాపం నన్ను ఎలా చేయమంటావు? ఒక స్త్రీ ఎందుకు ఆలోచించలేకపోయింది అలా? నీ భర్త గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు అలా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. నీ భర్తకు నువ్వు కిరీటంగా ఉండాలి, గొప్ప కిరీటంగా ఉండాలి. నీవు ఆ ఘనత తేవాలి నీ భర్తకి. కిరీటంగా ఉన్నావా? కొంతమంది ఉంటారంటే భర్తను ట్రీట్ చేసే విధానం కూడా బాగోదండి. నువ్వు మాట్లాడే మాట నీ భర్తను నువ్వు ఎంత గౌరవిస్తున్నావు సమాజానికి చెప్తుంది. నీ భర్త నీకు శిరస్సు. స్త్రీకి శిరస్సు అని ఎవరని రాయబడింది? ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. శిరస్సును సర్వశరీరం గౌరవించాలి. నీ భర్త శిరస్సు అయితే 10 మంది ముందు ఏంటి నువ్వు మాట్లాడే విధానం? 10 మంది ముందు నీకు భర్తకు నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి? నీ మాట తీరేంటి? నువ్వు కిరీటంగా ఉన్నావా, అవమానంగా ఉన్నావా? చదవండి ఆ మాట. 12:4 సామెతల గ్రంథం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది.
సిగ్గు తెచ్చింది. ఏమన్నా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, భర్త సిగ్గుపడే ప్రవర్తనే. నిజం చెప్తున్నానండి, పురుషులతో స్త్రీలు, స్త్రీలతో పురుషులు మాట్లాడే విధానం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమాజం బాగోలేదు, సమాజం బాగోలేదు. అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? నీ భర్తతో కాక బయట వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ముగ్గురు వచ్చారు, బాగా వినాలి. ఇప్పుడున్నటువంటి నయా ట్రెండ్ను బట్టి ఆడవాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మాట్లాడేయడమే. బైబిల్ అర్థం కాని వాళ్ళు, బైబిల్ రాని వాళ్ళు ముగ్గురు వచ్చారు అబ్రహాం దగ్గరికి. గుడారం లోపల దాగి ఉండి మాట్లాడుతుంది, ఎదురుకు రాలేదండి. అవునా కాదు? అది కూడా చదివి చూపించాలా తెలుసా? నీ భార్య ఎక్కడంటే ఎదురుకు రాలేదండి. ముందు మనోళ్ళేమో ముందు వీళ్ళు పరిగెత్తుకొస్తారు, కొత్త వాళ్ళు వస్తే సరదా కొంతమందికి. ఏంటో మరి ఆ ప్రవర్తన. స్త్రీ ఎప్పుడు కూడా అండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను ఒక భర్తకు భార్య, ఆమె అతనికి కిరీటం. సిగ్గు తెచ్చేదిగా అస్సలు. నీ భర్త సిగ్గుపడే విధానం ఎప్పుడెప్పుడు నీ మాటల వల్ల సిగ్గుపడతాడు, నీ వేషధారణ వలన సిగ్గుపడతాడు, నీ ప్రవర్తన వలన సిగ్గుపడతాడు. నీ భర్తకు సిగ్గు తెచ్చే ఏ పని భార్యగా నువ్వు చేయకూడదు. కుటుంబం బాగుండాలి, వివాహ వ్యవస్థ బాగుండాలి. అలాగని భర్తలందరూ మంచివాళ్ళని నేను అంటలేదు. భర్తను స్త్రీ ఎలాగూ మోసం చేస్తుందో భార్యను మోసం చేసే పురుషుల సంఖ్య కొల్లలండి. లోకం గురించి మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళని బాగు చేద్దామన్న బాగుపడే పరిస్థితి లేదు. ఎందుకంటే చట్టాలు ఏం చేస్తున్నారు? కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి? సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంది? భర్తకు వివాహమైన తర్వాత అతడు వేరే స్త్రీతో ఒకవేళ ప్రేమబంధం కొనసాగించుకుంటే, ఆవిడకి కూడా ఇష్టమైతే వాళ్ళిద్దరు ప్రేమించుకోవచ్చు. అమ్మ, భార్యగా నువ్వు అతని ప్రైవసీ, అతని వ్యక్తిగత స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించకూడదు. నీ భర్తకి ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ప్రేమించుకొని నువ్వు అడ్డురాకు. ఇదేం న్యాయం అండి? ఇదేం తీర్పు అండి? ఇంకా పెళ్లి బంధానికి విలువేంటండి? దేవుడిచ్చిన బంధానికి విలువేంటండి? భార్యగా తన జీవితాంతం అతనికి ఈ సేవ చేసిన దానికి ఏంటండి ప్రయోజనం? అలాగే భార్య విషయంలో కూడా, అమ్మ నీవు పెళ్ళైనా పర్వాలేదు, ఎవరినైనా నువ్వు ఇష్టపడితే అతనికి కూడా ఇష్టం ఉంటే నీ భర్త నిన్ను ఎటువంటి అభ్యంతరం పెట్టకూడదు. నీ వ్యక్తిగత స్వేచ్ఛ, అది నీ ఇష్టం వచ్చినట్టుండు. ఇదండి వ్యవస్థ. సమాజం వ్యవస్థ కుళ్ళిపోయింది. సొదొమ గొమొర్రా కంటే భయంకరంగా ఉంది. బాగుండవలసింది మీరు దేవుని పిల్లలు. మారు మనసు పొందండి. చెడిపోయిన ఈ సమాజం నుంచి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరైపోండి. పురుషులారా, పొరుగువానిదేది ఆశించకూడదు, జారత్వాలు జరగకూడదు. పొరుగువానిది ఏది ఆశించకూడదు. పొరుగువాని ఎంట నువ్వు తిరగకూడదు. పొరుగువాని వాకిట పొంచి ఉండకూడదు. దేవుడు పురుషునికి చేసిన హెచ్చరికలు, ప్రతివానికి సొంత భార్య ఉండాలి. సొంత భార్య. ఏం మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. ఆ విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా చివరిగా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం, మొదటి వచనం నుంచి చదువుదాం. మీరు వ్రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట, యేసుక్రీస్తు కాలము రెండవ రాకడ సమీపిస్తున్న కొలది పౌలు ఏమని హెచ్చరిక చేశాడు తెలుసా? అమ్మా, ఈ కాలంలో నాలాగుండండి అమ్మా, వివాహం చేసుకోకుండా దేవుడి పని చేయండి, దేవుని పని చేసుకుంటూ ఉండండి. కాలం తక్కువగా ఉంది. అబ్రహాంకు ఉన్నట్టు 120 ఏళ్ళు 130 ఏళ్ళు లేవు. ఇదిగో ఆదాముకు ఉన్నట్టుగా 930 ఏళ్ళు లేవు. ఇదిగో నోవాహుకు ఉన్నట్లుగా మనకు 600 ఏళ్ళు లేవు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే. అంతే కదండి, మనకున్న 40-50 ఏళ్ళు లెక్క. ఆ రోజు 969 సంవత్సరాలు ఉన్నవాడితో పోలిస్తే మనది ఆవిరి కాదా? ఆవిరా కాదా? ఈ 40-50 ఏళ్ళు గ్యారంటీ లేదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఇలాంటి టైంలో పెళ్ళి, సంసారం, పెయిన్, అవి ఇవి. అందుకే పౌలు అన్నాడు, నాలాగా ఉండండి అని నేను సలహా ఇస్తున్నాను. సలహా మాత్రమే. మీరు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను పెళ్లి కాకుండా అక్రమ సంబంధాలను జారత్వాలు అంటారు. జారత్వములు జరుగుతున్నవి గనుక ప్రతి వానికి
సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. నెక్స్ట్, భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారం, నీ దేహం మీద అధికారం ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? భర్తకి. అది తనది. నీ దేహం మీద నీ భర్తకు అధికారం. నీ భర్తదైన దానిని మరొక పురుషునికి ఇవ్వడానికి వెళ్ళేది మహాపాపం. అలాగే భర్త దేహం పైన ఎవరికి అధికారం ఉందన్నాడు? భార్యకే కానీ భర్తకు తన దేహం మీద అధికారం లేదు. అంటే ఈ దేహము ఖచ్చితంగా నీ భార్యకు మాత్రమే సొంతం. ఆమెను వంచి మరొకరికి ఈ దేహం ఇచ్చావా, సమర్పించావా, దేవుని దృష్టికి మహాపాపం. విడిచిపెట్టడు దేవుడు. అలా ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా ఎవరి ధర్మాలను వాళ్ళు నెరవేరుస్తూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చవలసిన వారు భార్యాభర్తలు. ఎలా ఉంటే మన కుటుంబాలు బాగుంటాయి. బైబిల్ చూడండి ఎంత మంచి మాటలు చెప్తుందో. దేవుడు చూశారా ఎంత మంచి మాటలు చెబుతున్నాడు. ఈ మాటలు నా మత సంబంధమైన మాటలని ఈ సమాజానికి చేరనివ్వకుండా, చెప్పనివ్వకుండా అడ్డుకుంటున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ మంచిని వెళ్ళనివ్వడం లేదు కనుకనే కుటుంబాలన్నీ కూలిపోతున్నాయి, కుటుంబ వ్యవస్థలు కూలిపోతున్నాయి. భవిష్యత్తులో శూన్యమండి అంతా కూడా. ఎవరు ఎవరికి తండ్రో, ఎవరు ఎవరికి తల్లో, ఎవరు ఎవరికి పిల్లలో, ఎవరు ఎక్కడి వాళ్ళు అర్థం కాని స్థితిలో ఘోరంగా తయారు కాబోతుంది ప్రపంచం. ఎవరు ఎవరికి భార్యగా ఉండి జీవితాంతం ఉండాలనుకోవట్లేదు. ఎవరు ఎవరికి భర్తగా బ్రతుక్కాలం అంతా ఉండాలనుకోవట్లేదు. అసలు దేవుడు వివాహ వ్యవస్థ ఎందుకు ఇచ్చాడో అర్థం కావటం లేదు. అదే అధ్యాయము 8వ వచనం చదవండి. నా వలె ఉండుట వారికి పెండ్లి కాని వానితోనూ విధవరాండ్రతో కూడా చెప్పుచున్నాను. అయితే మనసు నిలపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల అసలు పెళ్ళే చేసుకొనకూడదు. ఏమండి? తర్వాత 12వ వచనం, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమెతో కాపురం చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు. ఆమె విశ్వాసి అయినా పరిత్యజించకూడదు, అవిశ్వాసి అయినా పరిత్యజించకూడదు. నిన్ను బట్టి ఆమె ఏదో ఒక రోజు రక్షణ తీసుకుంటుంది. నిన్ను బట్టి ఏదో ఒక రోజు ఆమె పరిశుద్ధపరచబడుతుంది. నిన్ను బట్టి దేవుళ్ళకి వస్తుంది. అదే చెప్తున్నాడు తర్వాత మాట. మరియు ఏ స్త్రీకైనా నా విశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. దీని అర్థం చాలామందికి తెలియక, ఏమండి, భార్య చర్చికి వెళుతుంటే విశ్వాసరాలు అయి ఉంటే భర్త ఆటోమేటిక్గా పరిశుద్ధపరచబడి పరలోకం వెళతాడని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆటోమేటిక్లు ఏం లేవు, ఒక లాజిక్ ఉంది. అదేంటంటే భార్య విశ్వాసురాలు అవ్వడం వలన తన భర్తను మార్చుకునే అవకాశం ఉంది. భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. అది చెబుతున్నాడు. అంతేగాని ఆటోమేటిక్గా అతను పరిశుద్ధపరచబడతాడని కాదు. ఆమె తనని మార్చుకుంటుంది. తర్వాత మాట, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలను అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. నిజమే కదండి. భర్తను బట్టి భార్య మారాలి, భార్యను బట్టి భర్త మారాలి. అలా వాళ్ళు మారితేనే పిల్లలను కూడా పవిత్రులుగా పెంచుతారు. లేకపోతే పిల్లలు కూడా ఏమైపోతారు? అపవిత్రులుగా మారిపోతారు. అపవిత్రులుగా మారిపోతారు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి బాధ్యతలలో పిల్లలను పరలోకం కొరకు పరలోక పౌరులుగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వివాహ బంధంలో ఉన్న గొప్ప బాధ్యతలు ఇవి. పేతురు గారు కూడా అండి తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో పేతురు గారు సంఘానికి రాస్తున్న మాట, 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామా?
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే. ఆటోమేటిక్గా వాళ్ళు పవిత్రులు అవుతారు అనలేదు ఇక్కడ. వారు మీ భర్తలు ఒకవేళ అవిశ్వాసులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. భార్య విశ్వాసురాలైతే ఆటోమేటిక్గా భర్త పవిత్రపరచబడతాడని కాదు. భార్య తన పవిత్ర ప్రవర్తనతో మంచి నడవడితో భర్తను రాబడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరేం చేయాలి? చాలామంది స్త్రీలు వచ్చేస్తుంటారు చర్చికి, పురుషులను తీసుకురారు. ఎప్పుడు చూసినా ఏ సంఘంలో చూడండి, మీటింగ్లో చూసినా సంఘంలో చూసినా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. పాపం వీళ్ళకి దేవుడు అంటే చిన్న భయం ఉంటుంది, దేవుడు అంటే ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. ఓకే, మరి మీ భర్తలు, పురుషులు ఏమ్మా మీ భర్తను ఎందుకు తీసుకురాలేదు అడిగేమనుకోండి, వాళ్ళు ఇంకా మారలేదండి, వాళ్ళు మారలేదండి, ఆయన రాడండి. కొంతమంది అయితే ఏకంగా మా ఆయన మాట వినటం లేదు, మా ఆయన తాగుతున్నాడు, మా ఆయన ఇది అది అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. కానీ అసలు కారణం ఏంటో తెలుసా? అమ్మా, నీ భర్త మారడం లేదంటే మొదట లోపం నీలో ఉంటుంది, ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఒకవేళ నీలో నీ భర్త చూస్తే వాక్యం చెప్పకుండానే నీతో పాటు ఎక్కడికి వచ్చేస్తాడు? దేవుళ్ళకి వచ్చేస్తాడు. ఒక ఆయన్ని అడిగారండి, ఏమయ్యా నీ భార్య చక్కగా ఇంత మందిరానికి ఇలా వస్తుంది కదా, నువ్వెందుకు రావు అని అడిగాడట ఒక పాస్టర్ గారు. అప్పుడు ఆయన అన్నాడట, ముందు మా ఆవిడని మారనివ్వండి, అప్పుడు నేను మారుతానన్నాడట. ఈవిడ చర్చికి వస్తుంది, కానీ వాళ్ళ ఆయన అన్న మాట ఏంటంటే ముందు ఆవిడని మారమనండి, ఆ తర్వాత నేను మారుతాను. అంటే ఎవరి తప్పు? భార్య. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? అదే 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, అటువల్లే పురుషులారా జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, అందరి గురించి కాదండి ఇది, జీవమను కృపావరంలో భార్య మారకపోయినా వచ్చేస్తుంది అంటే భర్త విశ్వాసం అయితే భార్యకి పాలు ఉంటుంది. ఎట్లాంటివి ఆలోచించకండి, ఎలాంటి ఆలోచించకండి. భర్త మారిపోతే భార్యకి పాలు ఉంటుందా? ఆవిడ మారకుండా ఎందుకు ఉంటుంది? ఆవిడ మారకుండా పాపిగా ఉంటే ఆమెను పరలోకానికి తీసుకుంటే దేవుడు న్యాయం తప్పిన వాడు అవుతాడు. అక్కడ భర్త విశ్వాసి అయినంత మాత్రం భార్య జీవమన కృపావరంలో పాలివాద అవుతుందని కాదు, భర్తను బట్టి మారుతుందని. జీవమన కృపావరంలో పురుషులారా, జీవమన కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. మారిన వాళ్ళని ఉద్దేశించి ముఖ్యంగా ఈ మాట అంటుంది. మీ భార్యలు కూడా మీతో పాలివారయ్యారు. జీవమను కృపావరం, జీవమను కృపావరం, జీవమను కృపావరము, జీవములో పాలివారైన వారంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, వాక్యంతో ఉన్నవాళ్లే. వారు జీవమను కృపావరములో మీతో పాలివారై ఉన్నారు గనక ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఏం చేయాలట? పురుషులు భార్యను సన్మానించండి. కొలసి పత్రికలు అనుకుంటున్నాను, వారిని నిష్ఠూర పెట్టకండి అంటాడు. మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. అమ్మా ఆ వచనం చదువుదాం ఒకసారి, అది కూడా చదివితే బాగుంటుంది కదా. మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. ఎంత బాగా రాసిస్తాడు తెలుసండి. ఇది కొలసి పత్రిక 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి. వారిని ఏం చేయకూడదు? చాలామంది భర్తలు చేస్తున్న తప్పండి, నా భార్యే కదా అని ఇష్టానుసారంగా, కనీసం ఒక మనిషిగా చూడని వాళ్ళు ఉన్నారు తెలుసా భార్యని. ఎంత చాకిరీ చేస్తున్నా ఏమంటే ఆ చాకిరీ చేయటానికి వచ్చిందని ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమందో తెలుసా? ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నామని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమందో తెలుసా? ఏంటి పని కోసమా? పని చేస్తుంది ఓకే, కానీ పని కోసమే చేసుకున్నాను అనుకుంటే పని మనిషిని పెట్టుకో.
ఈమె నీతో పాటు పాలిభాగస్తురాలు జీవమను కృపావరంలో. గనుక ఆమె కూడా మనిషి, ఆమెకు కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఏమండి ఏదైనా చెప్పుకోవాలని ఉంటుంది. నిష్ఠూర పెట్టకండి. ఎందుకు కొన్ని జీవితాలు ఎందుకు పక్కదారి పడుతున్నాయి తెలుసా? చాలామంది స్త్రీలు ఎందుకు పక్కదారి పడుతుందో తెలుసా? భర్త మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వడు, ప్రేమను చూపించడు, సమయం ఇవ్వడు భార్యకి. ఎలాంటి సమయంలో మూడవ వ్యక్తి ప్రవేశించే భయంకరమైన పరిస్థితులు. గనుక భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. ఈ బంధం దేవునికి సంఘానికి ఉన్న బంధానికి మాదిరిది. ఆ బంధాన్ని చూపించడానికి లోకంలో ఈ బంధం పెట్టాడు. అందుకే అన్ని బంధాలలో ఈ బంధం గొప్పది కనుక వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారా మీరు? అత్తకోడళ్ళుగా ఎలా ఉండాలో వాక్యము తెలియక బంధాలను చెడగొట్టుకుంటున్నారా? భార్యలు భర్తలు ఎలా ఉండాలో ఈ వాక్యం తెలియక ఆ బంధాలు పోగొట్టుకుంటున్నారా? అసలు వివాహ బంధం అనేది శరీర కోరికలకు అనుకోవడం వలన ఇంతదాకా తెచ్చుకుంటున్నారా? ఆలోచించండి. పురుషుణ్ణి భార్య గౌరవించి తీరాలి శిరస్సు గనక. అలాగే పురుషుడు భార్యను సంతోషపెట్టి తీరాలి, నిష్ఠూర పెట్టకూడదు తన భార్య గనక. వీరిరువురు కలిసి తమ పిల్లలను దేవుని కొరకు పెంచాలి. ఇది వివాహ బంధం యొక్క ముఖ్య ఉద్దేశం. వీరికి కుటుంబంగా వీరంతా కలిసి దేవునిని సేవించాలి, ఆయన కార్యాలు చేయాలి. మనం అలాగున్నామో లేదో, లేదా మనకున్న ఇగోలు, మనకున్న అహాలు, నా మాట విని తీరాలని భర్త, నా మాట విని తీరాలని భార్య కాదు. అది మంచి మాట అయితే భార్య మాట కూడా వినాలి. ఇందులోనూ కొంతమంది ఉంటారు కుటుంబాల్లో, కొంతమంది కాపురాలు కోల్చడానికి ఈడెప్పుడు బెల్లం మాట వింటాడు, మంచి మాట అయితే వినొద్దా? వినాలా వద్దా? ఆ మాట అనేది కూడా ఒక ఆడదే అంటది. అప్పుడు మీ ఆయన నన్ను ఈ మాట వినాలా వద్దా అని అడగండి. గనక తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు తనకో న్యాయం, ఎదుటి వాళ్ళకో న్యాయం. అసలు దేవుడు భార్య మంచి మాట చెబితే వినమనే చెప్పాడు. చెడ్డ మాట భార్య చెప్పినా వినకూడదు, తల్లి చెప్పినా వినకూడదు, తండ్రి చెప్పినా వినకూడదు. మంచి మాట భార్య చెప్పినా వినాలి, కొడుకు చెప్పినా వినాలి, కూతురు చెప్పినా వినాలి, తల్లి చెప్పినా వినాలి. వినాలా వద్దా? వినాలి. గనుక వివేకం కలిగి ప్రవర్తించాలి, ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించాలి. ఏది మంచో ఏది చెడో ఆలోచించి ప్రవర్తించాలి. అప్పుడు కుటుంబాలు చాలా బాగుంటాయి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, లేఖనములను బట్టి కుటుంబ వ్యవస్థలో మీకున్న ఆలోచనలు ప్రతిదానిని క్లుప్తంగానే మీ పిల్లల ముందు పెట్టాను. సమయాన్ని బట్టి అర్థం చేసుకున్నారనే భావిస్తున్నాను. భార్యాభర్తల బంధం ఇట్టితో ఎందుకు కొరకు, ఆ వివాహ బంధంలో చుట్టూ పెనవేసుకున్న బంధాలు, అత్త కోడలు, తండ్రి బిడ్డలు, ఈ బంధాల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలో కూడా లేఖనం చెప్పింది. దానిని కూడా మీ పిల్లల ముందు పెట్టాను. ఎక్కడ లోపం జరుగుతుందో, ఎక్కడ బంధాలు వీగిపోతున్నాయో, ఎక్కడ సంసారాలు ఛిద్రమవుతున్నాయో మీ మాటను బట్టి చూసుకొని మా మనసు మార్చుకొని బ్రతుకులను, సంసారాలను సరిచేసుకొని మీ జీవమార్గంలో నిలుచుటకు అవకాశం ఇవ్వండి. భర్త భార్యకు, భార్య భర్తకు తమ తమ ధర్మాలు నడుపుచు, భర్తను శిరస్సు వలె భార్య ప్రేమిస్తూ గౌరవిస్తూ, తన సొంత శరీరం వలె భర్త ప్రేమిస్తూ, ఇరువురు కలిసి మీ నియమాన్ని నెరవేర్చే ధన్యతనివ్వండి. విన్న మీ బిడ్డలను హృదయాలను స్థిరపరచండి. ఉన్న వాక్యములో 30 60 100 ఫలించుటకు అవకాశం ఇవ్వండి. మీ చిత్తమైతే నేను జీవించి ఉంటే మరలా ఈ ప్రాంతంలో ఇలాగే కలుసుకునే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.